పునరేక పాప గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. పునరేక పాపను చూడడానికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తున్నారంట. నిన్న ఒక్క రోజే పాపను చూడడానికి 1000 మంది ఇంటికి వెళ్ళారంట. సో దయచేసి ఎవరు ఇలా చేయొద్దు, ఎవరు వెళ్ళొద్దు. పాపకి ఈ టైంలో ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంటుంది. సో మనం అందరం ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి పాపను టచ్ చేయడం వల్ల పాపకి ప్రమాదం. సో వాళ్ళ డాడీ ఏం చెప్తున్నారంటే పాపకి నోట్లో నుంచి ఫోమ్ కూడా వచ్చేస్తుందంట. సో ప్రతి ఒక్కరూ కూడా మీరు ఒకవేళ పునరేక పాపను కలవాలని ప్లాన్స్లో ఉంటే ఇప్పటికీ ఆగిపోండి. తర్వాత ఖచ్చితంగా అందరూ వెళ్దాం. ఎందుకంటే పాప శాంపిల్స్ తీసుకొని ఇప్పుడు మలేషియా వెళ్ళాలి. సో ఈ టైంలోని ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ప్యానిక్ చేయడం, పాపను ప్యానిక్ చేయడం, టచ్ చేయడం ఇవన్నీ చేస్తే పాప ప్రాణానికి ప్రమాదం. మనం అందరం కష్టపడేది పాపను కాపాడడం కోసం కాబట్టి పాపకి హాని చేయకూడదు. కాబట్టి ఈ టైంలోని ఎవరో కూడా దయచేసి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు. పాపను మనం కాపాడుకుంటే ఎప్పుడైనా వెళ్ళి పాపను కలవచ్చు. ట్రావెల్ విత్ జగదీష్ అన్న కూడా వీడియో చేశారు. పునరేక వాళ్ళ డాడీ ఫోన్ చేసి సో చాలా బాధపడుతున్నారంట. ఎవ్వరూ కూడా వెళ్ళొద్దు. దయచేసి అర్థం చేసుకోండి రిక్వెస్ట్. సో అలాగే మీరు ఎవరైనా పునరేక పాపకి హెల్ప్ చేయాలనుకుంటే కింద కనిపిస్తున్న QR కోడ్కి మీకు తోచినంత సహాయం చేస్తారని కోరుకుంటున్నాం. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా పునరేక పాపను కలవడానికి వెళ్ళే ప్లాన్లో ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో ఈ వీడియో షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా అప్డేట్ తెలుస్తుంది.